మనమొకసారి ఊహించుకుందాం. ఒక నది ప్రవహిస్తూ ఉంది. మీరీరోజు ఆ నదిలో కాలు పెట్టారు, మళ్ళీ రేపు ఉదయం అదే నదిలో కాలు పెట్టారు. అంటే అది నిన్నటి నదేనా? కాదు కదా. ఖచ్చితంగా కాదు. అందులోని నీరు మారిపోయింది, అడుగున ఉన్న ఇసుక కూడా మారిపోయింది. ఆ ప్రవాహ వేగం కూడా మారుతుంది. కాని మనం దానికి ఒకటే పేరు పెట్టి అదే నది అని నమ్ముతాం. మన శరీరం, అలాగే మన ఉనికి కూడా సరిగ్గా ఇలాంటిదే. నిజమే. చాలా మంచి ఉదాహరణ చెప్పారు. మనం ఒక 10 ఏళ్ల క్రితం నాటి ఫోటో చూసుకుంటే, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఇప్పుడున్న మనకు భౌతికంగా ఒక్క కణం కూడా పోలిక ఉండదు. అవును, మన కణాలు ప్రతిక్షణం నశిస్తూ పుడుతూ ఉంటాయి. మన శ్వాస మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి. అయినా సరే, ఈ మారుతున్న వాటన్నింటి వెనక ఎప్పటికీ మారని ఒక స్థిరమైన నేను అనే అస్తిత్వముందని మనం చాలా బలంగా నమ్ముతాం. కరెక్ట్. ఈరోజు మనం చేయబోయే ఈ సాకల్య పరిశీలనలో ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రాచీన తత్వశాస్త్ర గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే విముక్తి మగ్గ, అంటే విముక్తి మార్గం అని అర్థం. ఈ నేను అనే భ్రమను ఈ గ్రంథం ఎంత పకడ్బందీగా ఛేదిస్తుందో విశ్లేషిద్దాం. ఇది నిజంగా చాలా అద్భుతమైన ప్రయాణం. త్రిపిటకాలలోని బోధనల ఆధారంగా ఒక భిక్షువు సాధారణ ధ్యానస్థితి నుండి సంపూర్ణ స్వేచ్ఛను, అనగా నిర్వాణాన్ని ఎలా సాధిస్తారో ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ఎందుకంటే మనం జీవితకాలమంతా ఈ శరీరాన్ని నాది అని భావిస్తాం. దాన్ని కాపాడుకోవడానికి ఆరాటపడతాం. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నొప్పొస్తుంది. అది భ్రమ అనిపించదు కదా. దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఆ స్థిరత్వం అనే భావనను బద్దలు కొట్టడానికే విముక్తి మగ్గ ఒక నిర్దిష్టమైన పద్ధతిని సూచిస్తుంది. ఒక భిక్షువు తన ధ్యాన ప్రయాణాన్ని భౌతిక శరీరాన్ని, అంటే రూపాన్ని విశ్లేషించడం ద్వారా ప్రారంభిస్తాడు. అంటే శరీరాన్ని ఒకే ముద్దగా చుట్టం మానేస్తారన్నమాట. అవును. దానికి బదులుగా శరీరాన్ని 4 ప్రాథమిక మూలకాలుగా విడగొట్టి గమనిస్తారు. అవే భూమి, జలం, అగ్ని మరియు వాయువు. ఒక్క నిమిషం. భూమి, జలం అనగానే మనకు సాధారణంగా బయట కనిపించే మట్టి, నీరు గుర్తొస్తాయి. కాని ఈ మూలకాలు ఒక సజీవమైన మనిషి శరీరానికి ఎలా అన్వయించబడతాయి? ఇది కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడ మూలకాలు అంటే వాటి స్వభావాలు లేదా లక్షణాలు అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, భూమి అంటే శరీరంలోని కాఠిన్యం లేదా ఘన స్వభావం. ఓహో, అంటే మన ఎముకలు, కండరాలు, చర్మం లాంటివా? ఖచ్చితంగా అవే. ఇక జలం అంటే ద్రవత్వం, అలాగే శరీర భాగాలను ఒకచోట బంధించి ఉంచే స్వభావం. మన రక్త ప్రసరణ, లాలాజలం లాంటివన్నీ ఇందులోకే వస్తాయి. మరి అగ్ని విషయానికొస్తే మన శరీరంలో అగ్ని ఎక్కడ ఉంటుంది? అగ్ని అంటే శరీరంలోని ఉష్ణోగ్రత. అంతేకాదు, మనం తిన్న ఆహారాన్ని అరిగించే జీర్ణశక్తి కూడా అగ్నితత్వమే. ఇక చివరిది వాయువు, అంటే శరీరంలో జరిగే కదలిక. మనం పీల్చే శ్వాస దగ్గర్నుండి మన అవయవాల కదలికల వరకు అన్నీ వాయుతత్వమే. అర్థమైంది. అంటే శరీరాన్ని కేవలం ఈ 4 మూలకాల నిరంతర పరస్పర చర్యగా మాత్రమే గమనిస్తారన్నమాట. అవును. ఇలా నిరంతరం గమనించడం ద్వారా భిక్షువుకి ఒక గొప్ప సత్యం బోధపడుతుంది. ఈ శరీరం కేవలం ఒక మూలకాల కీలుబొమ్మ మాత్రమే అని గ్రహిస్తారు. అందులో శాశ్వతమైన ఆత్మగాని, స్థిరమైన ప్రాణిగాని లేవని వారికి స్పష్టమవుతుంది. శరీరాన్ని కీలుబొమ్మతో పోల్చడం చాలా బలమైన వాదన. ఇక్కడ నాకు త్రిపిటకాలకు సంబంధించిన ఆ ప్రసిద్ధ రథం ఉదాహరణ గుర్తొస్తోంది. అవును. రథం ఉదాహరణ ఈ భావనను మరింత స్పష్టం చేస్తుంది. అవును కదా. ఒక రథాన్ని తీసుకుని దాన్ని విడదీసి చూస్తే అందులో చక్రాలుంటాయి. కాని చక్రమంటే రథం కాదు. ఇరుసుంటుంది, పీఠముంటుంది. అవన్నీ విడదీస్తే అక్కడ రథమంటూ ఏదీ మిగలదు. అవును. ఆ భాగాలన్నీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒకచోట చేర్చబడినప్పుడు మాత్రమే మనం దానికి రథమనే పేరు పెడతాం. రథం అనేది ఆ కలయికకు మనమిచ్చుకున్న ఒక లేబుల్ మాత్రమే. సరిగ్గా అలాగే ఈ శరీరం కూడా భూమి, జలం, అగ్ని, వాయువు అనే మూలకాల తాత్కాలిక కలయికకు మనం పెట్టుకున్న పేరు మాత్రమే అని త్రిపిటకాలు వివరిస్తున్నాయి. ఇది వినడానికి చాలా తార్కికంగా ఉంది. నిజమే. ఇది భౌతిక అస్తిత్వాన్ని విడమర్చి చూసే ఒక అద్భుతమైన విధానం. కాని నాకొక సందేహం ఉందిక్కడ. ఒక చెక్క బొమ్మను మనం చూసినప్పుడు దానికి చేతులు, కాళ్ళు ఉంటాయి, కాని స్వంతంగా ప్రాణముండదు. ఈ శరీరం కేవలం ఒక కీలుబొమ్మ మాత్రమే అయితే
మరి దాన్ని నడిపించే దారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ కీలుబొమ్మను కదిలించేది ఏమిటి? ఇది చాలా లోతైన ప్రశ్న. అసలు ఈ శరీరమనే యంత్రాన్ని కదిలించేది ఏమిటి అనే ఈ ప్రశ్న ద్వారానే భిక్షు ప్రయాణం తర్వాతి దశకు చేరుకుంటుంది. అంటే భౌతికమైన రూపాన్ని దాటి ముందుకు వెళ్తారన్నమాట. ఖచ్చితంగా. భౌతిక మూలకాలను అర్థం చేసుకున్నాక భిక్షువు దృష్టి వాటికి ప్రతిస్పందించే మానసిక లక్షణాల వైపు మళ్ళుతుంది. అవే నామం. ఇవే మీరడిగిన ఆ కీలుబొమ్మను నడిపించే అదృశ్యధారాలు. నామమంటే కేవలం పేరు అని కాదు కదా ఇక్కడ అర్థం? కాదు. ఇక్కడ నామమంటే మానసిక ప్రక్రియలు. ఆధార గ్రంథం ఈ నామాన్ని 4 భాగాలుగా విభజించింది. అవే వేదన, సంజ్ఞ, సంస్కారాలు మరియు విజ్ఞానం. ఈ పదాలు వినడానికి కాస్త గంభీరంగా ఉన్నాయి. ఇవి రోజువారీ జీవితంలో ఒక భిక్షువుకి ఎలా అనుభవంలోకి వస్తాయో త్రిపిటకాల బోధనల ద్వారా ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. తప్పకుండా. ఉదాహరణకు, ఒక భిక్షువు అడవిలో ధ్యానం చేస్తున్నారనుకుందాం. అకస్మాత్తుగా ఏదో ఒక అడవి జంతువు, ఒక పులి భయంకరంగా గర్జించింది. అప్పుడు ఈ 4 ప్రక్రియలు ఎలా పనిచేస్తాయో విశ్లేషిద్దాం. ఆ ఇది మంచి ఉదాహరణ. ముందు ఆ శబ్దం వినబడుతుంది కదా? అవును. ముందుగా భౌతికమైన చెవి, అలాగే గాలిలో ప్రయాణించి వచ్చిన శబ్దం ఉంటాయి. ఇవి భౌతికమైనవి. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న మూలకాలు లేదా రూపం. ఆ శబ్దం చెవికి తాకగానే వెంటనే అక్కడ విజ్ఞానం పుడుతుంది. విజ్ఞానమంటే ఇక్కడ స్పృహ అని అనుకోవచ్చా? స్వచ్ఛమైన స్పృహ అంటే అక్కడ ఒక శబ్దం వచ్చింది అనే కేవలమైన ఎరుక, ఆ వెంటనే తర్వాతి దశ అయిన సంజ్ఞ మొదలవుతుంది. సంజ్ఞ అంటే మనసులోని పాత జ్ఞాపకాలతో ఆ శబ్దాన్ని పోల్చి చూసి దాన్ని గుర్తించడం. ఓహో, అంటే ఆ శబ్దం వినగానే మనసు ఇది పులి గర్జన అని ఒక ముద్ర వేస్తుందన్నమాట. అవును, ఖచ్చితంగా అదే. ఆ వెంటనే వేదన ఉత్పన్నమవుతుంది. వేదన అంటే అనుభూతి. ఆ పులిగర్జన చాలా కర్కశంగా, ప్రమాదకరంగా ఉంది కాబట్టి మనసుకు అది ఒక అసౌకర్యమైన లేదా దుఃఖపూరితమైన వేదనను కలిగిస్తుంది. అర్థమైంది. అంటే భయం లాంటిదా? భయాన్ని కలిగించే ప్రాథమిక అసౌకర్యం. దాన్ని అనుసరించి సంస్కారాలు పనిచేస్తాయి. సంస్కారాలు అంటే మానసిక ప్రేరణలు లేదా ప్రతిచర్యలు. భయం పుట్టడం, అక్కడ నుండి పారిపోవాలి అనుకోవడం, శరీరాన్ని కదిలించేందుకు సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ సంస్కారాలు చేసే పనే. అంటే విజ్ఞానం, సంజ్ఞ, వేదన, సంస్కారాలు ఈ 4ంటినీ కలిపే నామం అంటారన్నమాట. అవును. ఇవి ఎంత వేగంగా జరుగుతాయంటే సాధారణ మనిషికి నేను భయపడుతున్నాను, నేను వింటున్నాను అనిపిస్తుంది. కాని లోతుగా గమనించే భిక్షువుకి మాత్రం ఇవి కేవలం యాంత్రికమైన ప్రక్రియలనే అర్థమవుతుంది. ఇది వింటుంటే మన దృక్కోణం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట భౌతికమైనవి అంటే రూపఖందం, ఆ తర్వాత మానసికమైనవి అనగా అరూపఖందాలు. ఇవన్నీ శూన్యంలో నుండి పుట్టడం లేదు. ఇవి పూర్తిగా భౌతిక మూలకాలపై ఆధారపడి ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పారు. ఈ రెండింటి కలయికనే నామరూపాలు అంటారు. ఇవి కేవలం కారణాలు మరియు పరిస్థితుల వల్ల మాత్రమే ఉత్పన్నమవుతాయి. అంటే భౌతికమైన గర్జన వల్లే మానసికమైన భయం పుట్టింది. ఆ మానసికమైన భయం వల్లే భౌతికమైన శరీరం అక్కడ్నుండి పరుగెత్తింది. ఇవి ఒకదానికొకటి పూర్తిగా ఆధారపడి ఉన్నాయని అర్థమవుతోంది. దీనికి త్రిపిటకాలలో అద్భుతమైన ఒక వివరణ ఉంది. 2 రెల్లుగడ్డి కట్టెల్ని తీసుకుని వాటిని ఒకదానికొకటి ఆసరాగా నిలబెట్టినట్లుగా భౌతికం, మానసికం పరస్పరం ఆధారపడి పనిచేస్తాయని ఆ బోధనలు చెబుతాయి. ఉంది కదా? అవును. నామరూపాల అస్తిత్వం కూడా అంతే. మానసిక ప్రక్రియలు పనిచేయాలంటే భౌతిక ఆధారం ఉండాలి. భౌతిక శరీరానికి చైతన్యం ఉండాలంటే మానసిక ప్రక్రియలు జరగాలి. ఇక్కడ నేనొక విషయం గమనిస్తున్నాను. ఆ 2 గడ్డికట్టలను ఆనించినప్పుడు వాటి పునాది చాలా బలహీనంగా ఉంటుంది. చిన్న గాలి వీచినా అవి పడిపోతాయి. మనం దశాబ్దాల తరబడి మన ఉనికిని ఇంతటి అస్థిరమైన పునాదిమీదే నిర్మించుకుంటున్నామనిపిస్తోంది. చాలా లోతైన పరిశీలన చేశారు మీరు. బహుశా ఇలాంటి అస్థిరమైన నామరూపాలను పట్టుకుని వేలాడటం వల్లే మనిషికి జీవితంలో ఇన్ని కష్టాలు, అసంతృప్తి వస్తుందేమో కదా. ఖచ్చితంగా. మీరడిగిన ఈ పాయింటుతోనే భిక్షువు తన ప్రయాణంలో తరువాతి దశకు, అనగా 4 ఆర్య సత్యాల అన్వయానికి చేరుకుంటారు. నామరూపాల అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ అవగాహనను ఈ చట్రంలో అన్వయిస్తారు. మొదటి ఆర్యసత్యం దుఃఖం కదా, దాన్నిక్కడ ఎలా గుర్తిస్తారు? ఇప్పుడైతే భిక్షువు ఈ నామరూపాలు
ఒకదానిపై ఒకటి ఆదానపడిన గడ్డికట్టలంత బలహీనమైనవే అని తెలుసుకుంటారో అప్పుడే వారికి మొదటి ఆర్యసత్యం అర్థమవుతుంది. ఈ నామరూపాలు స్వతహాగా దుఃఖపూరితమైనవి అని గుర్తిస్తారు. దుఃఖమంటే కేవలం ఏడవడం మాత్రమే కాదు కదా. అవును, ఇక్కడ దుఃఖమంటే ఒక అంతర్గత ఘర్షణ, ఒక అసంతృప్తి. ప్రతిక్షణం మారుతున్న వాటిలో మనం శాశ్వతమైన ఆనందాన్ని వెతికినప్పుడు పుట్టేదే దుఃఖం. అంటే వాస్తవ పరిస్థితిని గుర్తించడం మొదటి సత్యం. మరి రెండవ సత్యం? ఇంత అస్థిరమైన కీలుబొమ్మలో మనం ఆనందాన్ని వెతకడానికి కారణమేమిటి? ఆ కారణాన్ని కనిపెట్టడమే రెండవ ఆర్యసత్యమైన సముదయం. సముదయం అంటే తృష్ణ లేదా విపరీతమైన కోరిక. మంచి అనుభూతులు ఎప్పటికీ ఉండిపోవాలి, చెడు అనుభూతులు అస్సలు రాకూడదు అని మనం ప్రతిక్షణం ఆరాటపడతాం కదా. ఆ తృష్ణే ఈ దుఃఖానికి మూల కారణం అని భిక్షువు కనిపెడతారు. మరి మూడవ సత్యం దీనికి పరిష్కారం చూపిస్తుందా? అవును, మూడవది నిరోధం. ఆ తృష్ణను అంతం చేయడమే దుఃఖ విముక్తికి మార్గం అని తెలుసుకోవడం. తృష్ణ సమసిపోతే ఆ ఘర్షణ శాశ్వతంగా అంతమవుతుంది. మరి ఈ తృష్ణను అంతం చేయడమెలా? దానికొక ఆచరణాత్మక విధానం ఉంటుంది కదా. అదే నాలుగో సత్యమైన మార్గం. దీన్ని అష్టాంగ మార్గమని అంటారు. దీన్ని ఆచరించడం ద్వారా భిక్షువు ఆ విముక్తిని సాధిస్తారు. ఇది ఎంత తార్కికంగా ఉందంటే ఒక వైద్యుడు విధానంలా అనిపిస్తోంది నాకు. ఒక వైద్యుడు ముందు వ్యాధిని గుర్తిస్తాడు, అది దుఃఖం అనుకోవచ్చు. ఆ వ్యాధికి కారణమైన క్రిమిని కనిపెట్టడం సముదయం, ఆరోగ్యం సాధ్యమేని తెలుసుకోవడం నిరోధం, దానికి తగిన మందు వాడటం మార్గం. సరిగ్గా సరిపోయింది కదా. అద్భుతమైన పోదిక చెప్పారు. భిక్షువు కూడా తనకు తానే ఒక వైద్యుడిగా మారి తన స్వంత మనసుకు ఈ మందును వేసుకుంటారు. ముఖ్యంగా ఇందులో అష్టాంగ మార్గాన్ని సాధన చేస్తారు. మరి ఈ ఆచరణ సమయంలో భిక్షువు నిరంతరం దేనిని గమనిస్తూ ఉంటారు? వారు ప్రధానంగా 3 లక్షణాలను నిరంతరం గమనిస్తూ ఉంటారు. అవి అనిత్యం, దుఃఖం మరియు అనాత్మ. అంతా మారుతూ ఉందని, ఏవి శాశ్వతం కాదని, అందులో నేను అని పట్టుకోవడానికి ఏమీ లేదని వారు పరిశీలిస్తారు. ఇలా నిరంతరం పరిశీలించడం వల్ల మనసులో ఎలాంటి మార్పులొస్తాయి? ఈ నిరంతర సాధన వల్ల 5 ఇంద్రియ శక్తులు అనగా పంచేంద్రియాలు అత్యున్నత స్థాయికి చేరుకుంటాయి. అవి విశ్వాసం, వీర్యం, స్మృతి, సమాధి మరియు ప్రజ్ఞ. అలాగే సప్త బోధ్యంగాలు కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడే నాకు ఆధార గ్రంథాలలోని ఒక వాక్యం గురించి అడగాలనుంది. గ్రంథంలో సంస్కారాల నిమిత్తం నుండి బయటపడటం అని ఒక మాట వాడారు. ఒక భిక్షువు అనుభవంలో ఇది ఏ విధంగా వ్యక్తమవుతుంది? అసలు ఈ నిమిత్తాలు అంటే ఏమిటి? మనం ప్రతి క్షణం దేనికో ఒకదానికి ఆకారాలు, పేర్లు పెడుతూ ఉంటాం కదా. మన మనసు ఒక లేబులింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది నేను, ఇది ప్రపంచం అని కండీషన్డ్ పద్ధతిలో చూస్తుంది. ఈ పేర్లనే నిమిత్తాలంటారు. ఓహో, అంటే ఆ సరిహద్దుల నుండి బయటపడ్డమా? ఖచ్చితంగా. సంస్కారాల నిమిత్తం నుండి బయటపడటం అంటే మనసు ఈ ప్రపంచాన్ని వస్తువులు, రూపాలు అనే కండీషన్డ్ పద్ధతిలో చూడ్డం పూర్తిగా మానేయడం. ఆ లేబులింగ్ మిషన్ ఆగిపోతుంది. ప్రపంచాన్ని మనసు అలా మొక్కలు చేసి చూడటం ఆపేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది? ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరుగుతుంది. నశించని తత్వం అనగా నిర్వాణం సాక్షాత్కరిస్తుంది. ఏదీ శాశ్వతం కాని ఈ నామరూపాల ప్రపంచాన్ని దాటి మనస్సు వెళ్తుంది. దీనినే ఆధార గ్రంథాలు గోత్రభూ అని వివరిస్తాయి. గోత్రభూ అంటే బహుశా వంశం మారడం అనే అర్థం వస్తుందా? ఖచ్చితంగా. గోత్రభూ అంటే ప్రాపంచిక స్థితిని దాటి పవిత్ర మార్గంలోకి ప్రవేశించే వంశమార్పు అని అర్థం. ఇది ఒక లోతైన ప్రతీక. మనస్సు అజ్ఞానం, తృష్ణలతో నడిచే సాధారణ ప్రాపంచిక వంశాన్ని వదిలేసి పవిత్రమైన విముక్తి మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ మనస్సు ప్రపంచాన్ని చూసే కోణం సమూలంగా మారిపోతుంది. ఇప్పటివరకు మనం విశ్లేషించినదంతా ఒకసారి సారాంశంగా చూస్తే ఇది సాటిలేని ప్రయాణంలా అనిపిస్తోంది. మన శరీరాన్ని ఒక మూలకాల కీలుబొమ్మగా గుర్తించడం నుండి, నామరూపాల పరస్పర ఆధారాన్ని తెలుసుకోవడం, దానికి 4 ఆర్యసత్యాలను వైద్యునిలా అన్వయించడం. అవును, అటుపై ప్రాపంచిక ఆలోచనల నుండి గోత్రభూ స్థితికి చేరడం. ఈ విముక్తిమొగ్గ ప్రయాణం మనిషి అస్తిత్వాన్నే ప్రశ్నించే ఒక అంతర్గత శాస్త్రం. ప్రాపంచిక స్థితి నుండి పవిత్ర మార్గంలోకి మారడమంటే ప్రపంచం నుండి పారిపోవడం కాదు. ప్రపంచాన్ని మన మనస్సు చూసే దృక్కోణాన్ని సమూలంగా మార్చుకోవడమని స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా చెప్పారు. మన దృక్కోణం మారినప్పుడు దుఃఖానికి ఇక తావుండదు.
ఇదంతా విన్న తర్వాత మనకు మిగిలే ఒక బలమైన లోతైన ప్రశ్న ఒకటుంది. మనం దశాబ్దాలుగా మన పేరు, మన ఆలోచనలే మనమని బలంగా నమ్మి బతుకుతున్నాం. కాని మనం అలవాటు పడిపోయిన మన భావనలను, మన భ్రమలను, మన కోరికలను ఇప్పుడే ఈ క్షణమే వదిలేస్తే నేను అనడానికి ఇక ఏమి మిగులుతుంది? బహుశా ఆ నేను కరిగిపోగా మిగిలే ఆ విశాలమైన శూన్యంలో దొరికే శాంతే అసలైన విముక్తి కావచ్చు. ఎవరికి వారు అన్వేషించాల్సిన అద్భుతమైన ప్రశ్న ఇది. ఇక్కడితో ఈనాటి మన సాకల్య పరిశీలన ముగుస్తుంది.